హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదా. తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణలో పడుతున్నాయి, మనకి ఆంధ్రాలో పడుతున్నాయి కదా. సో కంటిన్యూస్ రెయిన్ పడుతుంది, ప్లెజెంట్గా ఉంది. అంటే కొంచెం కంటిన్యూస్ ఇన్ ద సెన్స్ కొంచెం సేపు ఆపుతున్నాయి. ఈ లోపల ఏమైనా పనులు చేసుకుంటానికి మాట. సో ఇవాళ ఒక చిన్న గార్డెన్ అప్డేట్ ఇస్తానండి. ఏమేమి ఉన్నాయి, ఏమేమి గ్రో అవుతున్నాయి, ఏం చేస్తున్నాను అండ్ ఆల్ దట్. తర్వాత ఇక్కడ మొక్కలు కూడా చూసారు కదా, ఈ ఫ్లవర్ సీడ్లింగ్స్ ఇవన్నీ వేసుకోవాలి. మట్టి లేదు, కూరగాయల మొక్కలకి మొత్తం కంపోస్ట్లో మనం యూస్ చేసేస్తాం కదా. సో మట్టి లేదు, కుండీలు ఒకవేళ కుండీలు అయితే బోల్డ్ ఖాళీ ఉన్నాయి చిన్న చిన్నవి. బట్ ఎక్కడ పెట్టాలి, మనం ఒక డిజైన్లో వెళ్తున్నాం కదండి, అది బయటకి రాకూడదు నాకు. సో అది మెయింటైన్ చేసుకుంటూనే పెట్టాలి. అర్థం అవట్లేదు మాట ఏం చేయాలో ఏంటో. బట్ కొంచెంగా చెప్పాను కదా, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అలా తోస్తూ ఉంటానని, అలా చేస్తున్నాను. సో ఇవాళ ఒక చిన్న గార్డెన్ అప్డేట్ ఇచ్చేస్తాను. ఇవి చూపిస్తానో లేదో ఐఎమ్ నాట్ షూర్. బట్ మన మొక్కలు ఎలా ఉన్నాయో నిన్న వీడియోలో బాగున్నాయి అన్నారు కదా. సో నేను అలాగా ఎంజాయ్ చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. హ్యాంగింగ్ ప్లాంటర్స్ చూడండి ఒకసారి, చాలా బాగా వస్తున్నాయి. మాకు వర్షాలు పడినా కూడా నెక్స్ట్ డే మామూలుగా విపరీతమైన ఎండలు ఉంటాయి కదండి. సో ఆ ఎండలకి ఈ మధ్యకాలం అంతా ఆకులు అవి నల్లగా మాడిపోతూ వచ్చినాయి. బట్ కంటిన్యూస్ 3 days వర్షాల వల్ల కొంచెం రిఫ్రెషింగ్గా ముందు నేను హ్యాపీగా ఉంది ఈ మొక్కలకి. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ కూడా అవ్వదు, చక్కగా కిందకి డ్రైన్ అవుట్ అయిపోతాయి. ఒకసారి ఒక రౌండ్ వేసేయండి. అండ్ ఇలాంటప్పుడు యూజువల్గా ఏం చేస్తుంటానంటే, తిరుగుతున్నప్పుడు ఈ ఎండిపోయినవి అవన్నీ కొంచెం క్లియర్ చేసేసుకుని, యూజువల్గా మొక్కలకి పక్కన ఏమన్నా వచ్చే ఏరియల్ రూట్స్ ఉంటాయి కదండి, ఆ రూట్స్ కూడా చాలా యాక్టివ్ అయిపోయి చక్కగా అవి కూడా వాటి త్రూ మాయిశ్చర్ అంతా తీసుకుంటాయి. సో మొక్క బాగా థ్రైవ్ అవుతుంది అన్నమాట, తయారవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏమన్నా కొత్తగా పెట్టుకోవాలనుకో త్వరగా బ్రతుకుతాయి. ఇప్పుడు సపోజ్ ఇవే ఉన్నాయి స్పైడర్ ప్లాంట్స్, ఇవి ఏమన్నా మనం మళ్ళీ రీప్లాంట్ చేసుకోవాలనుకోండి, చక్కగా ఈ టైంలో మనం కట్ చేసుకుని ఒక్కసారి చూడండి, ఇటు కట్ చేసుకుని ఏమన్నా పెట్టాలంటే పెట్టుకోవచ్చు. చూసారా ఇవన్నీ ఎంత స్టిఫ్గా చక్కగా ఎలా తయారవుతున్నాయి చూసారా. ఇప్పుడు ఇది మళ్ళీ కొత్త ప్లాంట్ పెట్టుకోవాలనుకోండి, కట్ చేసేసి మనం ఎక్కడన్నా పెట్టుకుంటే అన్నిట్లో ఈ మొక్కలనే కాదు, టమాటో మొక్కలు, వేరే రకాల అన్ని మొక్కలకి ఇంచుమించుగా పక్క నుంచి ఇలాగా తన్నుకొస్తూ ఉంటాయి, ఎంత స్టిఫ్గా అయిపోయినాయో. సో అలాంటివి తీసి మనం ఏమైనా నాటుకోవాలంటే, కొత్తగా కట్టింగ్స్ పెట్టుకోవాలన్నా ఇప్పుడు పెట్టుకోవచ్చు చక్కగా. ఈ ఎక్సెస్వి ఎండిపోయినవి తీయటం కూడా ఇప్పుడే ఈజీ, ఇవి కూడా తీసేసుకోవచ్చండి. అండ్ టర్టిల్ వైన్ పెంచుకుంటానికి ఈ వర్షాలు తప్పితే ఇంకొక మంచి టైం అసలు ఇంకొండదు అన్నమాట. ఓకే, సో ఇలాగా ఉన్నవి ఏమన్నా ఎండిపోయినవి అవి తీసేసుకుని మళ్ళీ కొత్తవి కూడా చూడండి, ఇలా డ్రై అయిపోయినవి జస్ట్ ఇలా అంటే వచ్చేస్తాయి. ఓకే, లేకపోతే మనం జస్ట్ కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసేసుకుంటే ఇంకా బాగా పెరుగుతుంది. ఓకే, ఇవి ఎక్కడన్నా వేసుకున్నా, ఇదిగో ఇలా ఎక్కడన్నా వేసినా అవి మళ్ళీ రీగ్రో అవుతాయి. ఆల్రెడీ ఇక్కడ ఇలాగా ఉన్నాయి చూడండి. నేను ఇవి ఏం చేస్తానంటే చూడండి, ఇలాంటివి ఈ స్టెమ్స్ అవిను జాగ్రత్తగా అసలు ఇంకేం డిస్టర్బ్ చేయకుండా ఇవి మళ్ళీ మనం తీసుకెళ్ళి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉందనుకో, జస్ట్ ఇలా పెడితే చాలు. సో ఇవి ఇంచుమించు నేల మీద మట్టి లేకపోయినా కూడా కింద నీళ్లు పోతున్న ప్లేస్లో కూడా ఇవన్నీ వేర్లే చూడండి, ఇవన్నీ వేర్లే. ఓకే, సో ఇలా జస్ట్ ఇలా మట్టి తగిలేటట్టు మనం పెట్టుకుంటే అవి ఇంకా పెరుగుతాయి అన్నమాట. వర్షాలు వచ్చినప్పుడు చేసే పని ఏంటంటే అక్కడ అక్కడ ఇలా పెట్టుకోవడం. ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఇది ఇంకో రకం, ఇవి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఓకే, ఇలా పెట్టుకోవడమేనండి, ఇంకెక్కడ పెడదాం, ఇది ఎండిపోతుంది. సో ఇలా జస్ట్ ఇది పర్పుల్ కలర్. సో ఇవి అయితే బయట పడేను, ఇలాగా ఉంచుతాను. అక్కడక్కడ ఎక్కడైనా ఒక్కొక్కటి ఉంటుంది.
దాన్ని తీసుకెళ్ళి వర్షాలు పడేటప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా పెరుగుతాయి. కట్ చేసుకున్నా ఇలా పెట్టుకోవచ్చు. సో అలాగా మీరు కూడా చేసుకోండి. ఇంకా ఉన్నాయి, అవి తర్వాత పెడతాను. ఒకసారి చూడండి, ఫర్న్స్ కూడా డ్రై అవుట్ అయిపోయినవి. ఇవన్నీ కూడా తీసుకోవటం ఇప్పుడు ఈజీ. ఓకే, ఈ వీడ్స్ కూడా ఉంటాయండి, మధ్యలో గడ్డి అది ఉంటాయి. ఏకంగా తులసం పెరిగిపోయింది ఇంట్లో. ఇది లాగితే మొత్తం అంతా వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవన్నీ కూడా వర్షాలు స్టార్ట్ అయినాక వచ్చినవే. ఓకే ఓకే. అండ్ సీడ్స్ ఒకటి బాగా పెడతానండి, చాలా ఇష్టం. ఆల్రెడీ అంతకుముందు పెట్టిన బ్యాచెస్ వెళ్తూనే ఉంటాయి, పెరిగినవి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం. కొత్త బ్యాచెస్ ఏమైనా ఉంటే మాత్రం పెట్టుకుంటాను. నిన్న కాక మొన్న సాయంత్రం పెట్టాను కొత్తవి. ఇవన్నీ కూడా కొన్ని నా దగ్గర లేని రేర్ వెరైటీ సీడ్స్. ఇవి ఆర్గానిక్ సీడ్స్ గార్డెన్ తిరుపతి దగ్గరది, అక్కడి నుంచి తెప్పించుకున్నాను. చాలా ఇది సీడ్లింగ్స్ వచ్చినాక నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను, జర్మినేషన్ అది ఎలా ఉంది ఏంటని. ఓకే, ఇవన్నీ వేసానండి. పేర్లవి నేను పైవి పాత అంతకుముందు వేసినవి కొట్టేసి కింద బ్లూ కలర్లో వేసిన పేర్లు. ఓకే, ఇదిగోండి జర్మినేషన్ చూడండి ఎంత బాగా అవుతున్నాయో. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వర్షం చినుకు చినుకు పడుతుంది కదా, చాలా బాగా అవుతాయండి. ఇదిగో ఇవన్నీ కూడా 2 days బ్యాక్ వేసుకున్నవి. ఇంకో ఇక్కడ సో అది వెళ్తానే ఉండాలండి ఆ ప్రాసెస్ మనకి, అప్పుడే మన గార్డెన్ ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సీడ్స్ బాగా పెట్టుకోండి. తర్వాత కట్టింగ్స్ లాంటివి, ఇది కట్టింగే. ఓకే, కట్టింగ్స్ లాంటివి కూడా మనం పెట్టుకుంటే ఇప్పుడు చాలా బాగా బతుకుతాయి. అండ్ ఇంకో పని నేను మస్ట్గా ప్రతిసారి వర్షం పడినప్పుడు చేసేది ఏంటంటే, రోజు గార్డెన్ తుడుస్తాము, వర్షం వచ్చినప్పుడు మాత్రం కడుగుతామండి. సో ఇలాగా ఏమన్నా కుండీల కింద మట్టి అదే ఒకవేళ తుడిచేటప్పుడు తీసుకోవడం కదా, సో ఒంగోకుండా ఇది పట్టుకుని స్టిక్ పట్టుకుని మొత్తం అంతా క్లీన్ చేసేసి, వర్షం నీళ్ళు కూడా పడతానని చెప్పాను కదండి. సో ఆ నీళ్లు పెట్టి పోసేసి ఆ కింద నుంచి కొట్టామనుకోండి, మొత్తం అంతా ఇది ఇలా పోగు పెట్టి చాటతో ఎత్తుతాను. ఓకే, ఇది పై గార్డెన్ నుండి వచ్చిన వాటర్ ఇలాగ వస్తుంది అన్నమాట. సో ఆ నీళ్ళు ఆ మట్టి కూడా ఈ కింద నుండి ఉండిపోతుంది. సో ఇలాంటప్పుడు మొత్తం అంతా లాగేసి చాట పెట్టి ఎత్తేసి నేను మా హెల్పరు ఇద్దరం ఇదే పని అన్నమాట. ఓకే, తను ఇంకా రాలేదు, నేను ఇలా పోగులు అవి పెడుతూ ఉంటానండి. వచ్చినాక కడుగుతాం మళ్ళీ. మొత్తం ఆ కిందవన్నీ కూడా ఈజీగా మనకి లాక్కుంటానికి ఇలాగ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట, ఆకులు ఇవన్నీ కూడా. సో నీట్గా కడుక్కోవాలి. తర్వాత అర్త్వార్మ్స్ అవి బయటకు వచ్చేస్తాయి అని చెప్పాను కదండి. సో ఆ బయటకు వచ్చేసిన వాటిల్ని చూసుకుని మళ్ళీ మనం వేసేసుకోవాలి. లేకపోతే ఏమైనా ఆకుల కిందో లేకపోతే కుండీల కిందో అవి చేరతాయి. సో అవి అయినా చెక్ చేసుకోవాలి, మళ్ళీ వేసేయాలన్నమాట. ఎందుకంటే అవి మనం లూజ్ అవ్వకూడదండి. ఎంతో కష్టపడితే కానీ మనం అర్త్వార్మ్స్ మన కుండీల్లో రావు కదా. సో వాటిల్ని పోగొట్టుకోకూడదు, మళ్ళీ వాటిని ఏదో దాంట్లో రిప్లేస్ చేసేయండి. ఎండిపోయిన ఆకులు అవి ఉంటాయి కదండి, ఇది నానిపోయి ఈజీగా వచ్చేస్తాయి. మామూలుగా కూడా తీస్తాము, బట్ ఇలాంటప్పుడు ఈజీగా వస్తాయి అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వర్షాలు పడినప్పుడు అంతకుముందు మనం ఏమైనా వేసుకున్న మల్చ్ ఉంటుంది కదా, ఆ మల్చ్ కూడా తీసేసి పక్కన ఏ కంపోస్ట్ దాంట్లోనూ వేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే అసలే మనకి నీళ్ళు ఎక్కువ అయిపోతాయి, ఇంకా ఈ మల్చ్ వల్ల ఇంకా ఎక్కువసేపు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ క్లియర్ చేసేసుకుని పైన కూడా కింద కట్ చేసినాక ఇదిగోండి నేను బాగా కాసే ఏం పాదులు అవి బీరపాదులు దోసపాదులు తీసేసాను. ఎందుకంటే అవి కంటిన్యూ అవుతున్నాయి, కాస్తున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి, అంటే తగ్గిపోయి ఇంకా స్లోగా ఆగిపోతాయి అన్నమాట. సో ఆ స్టేజ్లో ఉన్న వాటిని ఫుల్ కాపు అయిపోయినాక తీసేసాను. సో దట్ ఆ ప్లేస్లో వేరే మొక్కలు పెట్టుకోవాలి కదా. సో చిక్కుడులు అవి ఇంకా పెట్టేసుకోవచ్చు. నేను ఆగస్ట్లోనే పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు మీకు కనపడుతుంది చిక్కుడు పాదులు అవి నా అక్కడ కూడా చూపించమ్మా నిషా.
అక్కడ కూడా చూడండి తిరుగుతున్నాయి. అందుకని ఒక్కొక్కటి అన్నీ ఒకసారే కాకుండా ఒకటి తీసి ఒకటి అలాగా ఇవన్నీ లాగేసుకుంటానికి ఇప్పుడు ఈజీ. ఓకే, ఇలాంటివన్నీ తీసేసుకోవాలి. తీసుకుని ఓ పక్కన పడేయకూడదు. మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసేసుకుని చీపురు పెట్టి కూడా చేస్తామండి. అమ్మ మా సాకి వచ్చేస్తుంది ఇక్కడ కాంపిటీషన్కి. దానికి ఎంత కోపమో దీన్ని పెట్టి లాగితే. పిచ్చి తంతాను నీకు. అదే టగ్ ఆఫ్ వార్లా ఉంటుంది. మేము లాగుతూ ఉంటాం, నీళ్ళు పెట్టి కడుగుతూ ఉంటే అటు నుంచి ఆపుతుంది. నీకు దెబ్బలు పడతాయి. ఇప్పుడు వచ్చావంటే ఇక్కడికి. ఇంకా ఉన్నాయి, ఇంకా చేస్తాం. ఇంకా వర్షాలు 2-3 రోజులు ఉన్నాయి కదా. సో ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ మాట. వర్షం నీళ్ళు నేను ఇందులో కలెక్ట్ చేస్తానండి. ఇలా ఫుల్గా ఉన్నప్పుడు మాత్రం, ఇంకా స్టోర్ చేసుకుంటానికి ఏమీ లేనప్పుడు మాత్రం క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాయి. మొత్తం ఈ అడుగున స్టాండ్ల కింద ఉన్న మట్టి అంతా కూడా తుడుస్తాము. కానీ అందదు కదా మనకి రోజు తుడిచినప్పుడు. సో ఒకసారి ఆ ఫిల్ అయిపోయినవన్నీ కూడా స్టాండ్ల కింద వేసేస్తాను. వచ్చింది. తాకి నీకు పడతాయి దెబ్బలో. అటేను ఇటు. లే లెగ్గు నువ్వు లెగ్గు. తంతాను అరిచామంటే. ఎంత మట్టి వస్తుందో చూడండి. ఇలాగా కడిగితే అండి తుడిచిన దానికన్నా లే ఇది యాక్చువల్లీ ఇద్దరు ఉండాలండి. ఒకళ్ళు తుడిచేవాళ్ళు, ఒకళ్ళు నీళ్ళు పోసేవాళ్ళు ఉంటే నీట్గా అవుతుంది. ముందు ఇవన్నీ నేను లాగేసుకుని మళ్ళీ ఇంకోసారి పోస్తాను. ఓకే, ఇది కూడా ఇందులోనే వేసుకోవచ్చు. ఇవి చూసారండి ఇనుప చాట్లు, ప్లాస్టిక్ కాకుండా ఈ ఇనుప చాట్లు దొరుకుతాయి మార్కెట్లో. ఇంక పోవు అసలు. ఇది లైఫ్ మనతో పాటు మన లైఫ్ చూస్తే తుప్పు కూడా పట్టవండి. సో ఒకవేళ మీకు ఎక్కడన్నా రోడ్డు మీద తయారు చేసి అమ్ముతూ ఉంటారు,
అలాంటివి కనపడితే కొనండి. మా కైకరంలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవి అన్నమాట. మొన్న ఎక్కడో చూస్తే ఈయన తీసుకొచ్చారు. ఫామ్లోకి కిందకి పైకి గార్డెన్లోకి చాలా చాటలు అయితే వచ్చాయి, పెద్దవి చిన్నవి. అండ్ ఇలాంటివి మనం మట్టి ఎత్తుకుంటానికి కూడా బాగుంటాయండి. సో చేయించుకోండి ఒకవేళ. ఓకే, ఇది మెటీరియల్ టంకు పెట్టెలు చేస్తారు చూసారా, అది అంత తొందరగా పాడవదు. ఓకే, జయం వచ్చింది, ఇద్దరం కలిపి క్లీన్ చేసేసుకుంటాం. చూడు, ఇదిగో సాగిట్టు, ఇక్కడ పోతున్నాను, ఇదిగో. ఇక్కడ నేను బాల్ ఏదో ఇసిరినట్టు అది అక్కడ క్యాచ్ పడుతుంది. నీళ్ళు సాకి మాకు ఇక వారే. లాగేసేయమ్మా, పోసేస్తాను. ఓకే, సో గార్డెన్ క్లీనింగ్ అనేది మస్ట్గా వర్షం వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా చేస్తామండి. అండ్ ఎస్పెషలీ ఆ డ్రమ్ము నిండిందంటే మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ నిండిపోద్ది వర్షాలు వచ్చినప్పుడు. సో అందుకని మేము మొత్తం ఇలాగా నీళ్ళు కింద కొట్టేస్తే మట్టి అంతా వచ్చేస్తుంది, శుభ్రంగా ఉంటుందండి. చాలా ఇది మనం ఆరిపోయినా చూస్తే అద్దంలో మెరిసిపోతుంది. అదులవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయండి తీగలవి. ఇవి మన మొహాలకి తగిలి కట్ అయిపోతాయి, గీత కూడా పడిపోతే మార్క్ కూడా ఉండిపోద్ది. సో అవి మనం పైకి పెట్టుకోవాలి. అవి కనుక వదిలేసామంటే ఇంకా దాని నుండి సైడ్ మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి ఇంకా పెద్దగా అయిపోతాయి. సో ఇలాంటి వాటిల్ని తప్పనిసరిగా పైన వేసేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఒక నెట్ లాంటిది కట్టుకుంటే బెటరు, బట్ కొన్ని వాటికి మనకి హార్వెస్ట్ కష్టం అవుతుంది. ఓకే, ఇలా కట్టుకోవడమే ఇవన్నీ ఎత్తేసి. చిక్కుడు పాదులు చూడండి, ఇదిగో ఈ బ్యాగ్లోనే వేసాను. ఎన్ని 4 3 ఉన్నాయి, 3 పాదులు ఎన్నో ఉన్నాయి. ఓకే, సో చలి స్టార్ట్ అవ్వగానే మనం ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎక్సెస్ ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో విపరీతంగా మొక్కలు పెరిగిపోతాయి. సో వాటిల్ని మనం అలా వదిలేయకూడదండి. వదిలేయటం వల్ల ఏంటంటే పక్క మొక్కలకి నీడొచ్చేసి అసలు మొక్కలు పెరగవన్నమాట. సో నేను ఇది హార్వెస్ట్ చేసేసి చెప్పాను కదా, చూడండి ఒకసారి 2 బ్రాంచెస్ వచ్చినాయి అన్నాను కదా. ఈ ఒక్క బ్రాంచ్ ఇప్పుడు కత్తితోనో దేనితోనో ఈ కట్ చేసేసి ఇది సరిపోతుంది నాకు. ఈ కాయలు ఎక్కువైనాయి కదా, సో ఇది ఉంచుకుని ఇది బయటికి వెళ్ళిపోయింది. ఇంకా వేరే మొక్కలు పెంచుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే అవసరం లేని ఓవర్ గ్రోన్ ఏమంటామో స్టెమ్స్ అవి ప్రూన్ చేసేసుకుని తీసేయాలండి. అంటే వెళ్తురు ముందు మనం అలౌ చేసేలాగా చూసుకుంటూ ఉండాలి. అండ్ మనకు తెలియదు పెరుగుతున్నాయి అనుకుంటున్నాం, కానీ ఆ నీడ వలన పక్కవి పెరగవు. సో ఎక్సెస్ అన్నీ సైడ్ బ్రాంచింగ్లు అవి వచ్చినవి కూడా కొన్ని ప్రూన్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే, కొత్తవి చెప్పాను కదా సీడ్లింగ్స్ అవి పెట్టుకోవాలని, కంపోస్ట్ కూడా చేసుకోండి. ఇదిగోండి కొత్తవి సీడ్లింగ్స్ అవి పెడుతున్నాం మేము, అన్నిటిలోనూ పెట్టాము. కొత్త తీసేసిన ఎండు కొమ్మలు, తర్వాత పాత వైన్స్ కూడా మళ్ళీ కొత్త బ్యాగులు అవి సెట్ చేసేసుకోండి. నిన్న సాయంత్రం చేసిన పని ఏంటంటే ఇక్కడ ఒక 3 పైన ఒక 3 టబ్స్ కంపోస్ట్వి సెట్ చేసుకున్నాం. అవన్నీ చూడండి కొండలు ఎంత బాగున్నాయో. ఇదివరకు మేము ఈ ప్లేస్కి వచ్చిన కొత్తలో అయితే చుట్టూ కొండలే ఉండేవి, ఇప్పుడు బిల్డింగ్స్ అవి వచ్చేసినాయి. బట్ స్టిల్ వర్షం పడినప్పుడు అయితే మాత్రం ట్యాంక్ మీద కూర్చుని నేను కొంతసేపు అలాగా చూస్తూ ఉన్నా సరే తెలీదు టైము, అంత బాగుంటుంది. అన్నీ కొండలు అండి, అన్నీ గ్రీన్గా అయిపోతాయి. ఇలాగా వచ్చిన తీగలు అవి కూడా మనం చక్కగా అల్లుకునేటట్టు చూసుకుని ఎండిపోయినవి అవి ప్రూన్ చేసేయటమో తీసేయటమో అవసరం లేని. అంటే నేను ఇంకొకటి చెప్తాను, ఒకవేళ ఇప్పుడు ఇది మంచి సీజన్ మనకి, ఇప్పటి నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు మంచి గ్రోయింగ్ సీజన్. సో
ఇప్పుడు మనం ఏం చేయాలంటే సగం కాసేసినవి ఏమైనా ఉంటే మీరు దాన్ని త్యాగం చేసేయాలన్నమాట. తీసేసి కొత్తవి పెట్టుకున్నాం అనుకోండి, ఆ టైం కలిసి వస్తుంది. అది అయ్యే వరకు, అది చచ్చిపోయే వరకు వెయిట్ చేసామనుకోండి, ఇంకా వేరేవి ఈ లోపల ఆ నెల రోజుల్లో మనకి ఫ్లవరింగ్ ఆర్ ఫ్రూటింగ్కి వచ్చేస్తాయి అన్నమాట. సో కొంచెం హాఫ్ డన్ వైన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా బాగా వస్తాయి. అవి లాస్ట్ సీజన్ క్రాప్స్ కాబట్టి ఆ ఫేస్లోనే కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు ఇంకా బాగా వర్షాలు చలి అది ఉంటాయి కదా, డిఫరెంట్ వెరైటీస్ ఈ సీజన్స్లో గ్రో చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. అండ్ ఇదిగో ఇక్కడ కూడా సో వీలైనన్ని పెట్టుకోండి. ఇక్కడ నేను ఎక్కువ వెరైటీస్ ట్రై చేయలేదు. టమాటోస్ అక్కడ మనకి ఎలకలు అవి కొట్టేస్తున్నాయి కాబట్టి ఎలకలు, చిలకలు, ఉడతలు అవిను. సో ఇక్కడ టమాటోస్ పెంచుదామని ఇంకా చాలా వరకు టమాటో నారే పెట్టానండి, వేరే ఇంకేం వేయకుండా. ఓకే, ఇవి ఆగాకరకాయ పాదులు. చాలా ఎక్కువ మొక్కలు మెయిల్ వచ్చినాయి, ఫీమేల్ తక్కువ. ఒక 4-5 కాయలు అక్కడక్కడ దొరుకుతున్నాయి ఇవి. ఓకే, సో పాతవన్నీ కూడా బూడిద గుమ్మడికాయలు చాలా బాగా కాస్తుంది. తీసేస్తాను నేను. మరి అన్నిటిలోనూ విత్తన కంపోస్ట్లోనూ ఇందులోనూ పడిపోయి చాలా మొక్కలు వచ్చేస్తున్నాయి. అవన్నీ తీసేసుకోవాలి, అవసరం లేనివి, సీజన్ కానివి కూడా. ఓకే, సో కొత్తవి ఏమన్నా కట్టింగ్స్ అలాంటివి పెట్టాలన్నా దొండ అవన్నీ కూడా ఇప్పుడు రైట్ టైం. చిక్కుడులు పెట్టుకోండి. తర్వాత ఈ బ్రాసికా ఫ్యామిలీకి సంబంధించిన ఏంటది క్యాబేజ్లు, కాలీఫ్లవర్, బ్రాకలీ, లెటూస్, ఇవన్నీ బాక్చాయిలు అవన్నీ ఉంటాయి కదా, కొల్రబీస్ అండ్ ఆల్. సీడ్స్ ఆల్రెడీ పెట్టేసుకోవాలి ఈ టైంకే. ఇంకా పెట్టుకోకపోతే ఇప్పుడన్నా పెట్టుకోండి. ఇప్పుడు మనం అవి ట్రై చేయొచ్చు. పాదులు త్రూఅవుట్ ద ఇయర్ పెరుగుతాయి కదా, ఒకవేళ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాల్సిన వాళ్ళు ఇది రైట్ టైం, పెట్టుకోండి సీడ్స్. ఓకే, ఈసారి కార్న్ వేసాను. అక్కడ లాస్ట్ టైం మనకి అవ్వలేదు కదా, చిలకలు అవి తినేసినాయి కదా, ఇక్కడ వేసాను. ఇవి స్టిక్కీ కార్న్ వెరైటీ అనుకుంటండి, నాగాల్యాండ్ వెరైటీ. ఒకవేళ సక్సెస్ఫుల్గా వస్తే కనుక ఎలా ఉందో నేను ఏంటో అన్ని దీని డీటెయిల్స్ కూడా చెప్తాను. ఓకే, సో ఇలా వెళ్తుందండి. కొన్ని తీసేసాము, ఖాళీ ఖాళీ అయిపోయింది చూసారా. లాస్ట్ వీక్ అంతా తీసేసి ఇదిగో సెట్ చేసుకున్నాం బ్యాగ్స్. అక్కడ పెద్దది, అక్కడ ఒక 2. సో అదైతే మాత్రం ఇంకా ఇదే పని. సో ఇదండి వాళ్ళ వీడియో. వర్షం వచ్చినప్పుడు నేను ఇన్ని పనులు చేస్తాను అనమాట. ఇంకా ఉన్నాయి, ఇంకా మీకు వీడియో పెద్దది అవుతుంది, మీకు కూడా తెలిసిన విషయాలే. సో క్లీనింగ్ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి, క్లీన్ చేసేసుకోండి. ఈజీ మాట, మనకి ఎక్కువ కష్టపడకుండా. ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా చేసుకోండి. అండ్ ఈ వీడియో కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సంస్థ సుఖినో భవంతు.